ఇక్కడి వరకు అయితే ఎలాగోలా వచ్చేసాడు, బట్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అగైన్. ఇది So considering this video as my platform, I wanted to say something to this generation. You're investing your most precious time. ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి దాకా వచ్చావు అనేది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా తమ్ముడి కాలేజ్లో ఓరియంటేషన్ డే కోసం అనేసి మేము వెళ్తున్నాం అనమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇంతకుముందు నేను మా తమ్ముడి ఆధార్ సస్పెండ్ అయింది అనేది ఒక వీడియో చేశాను అనమాట. సో ఆ వీడియో మీకు చూసినట్లయితే అందులో సొల్యూషన్ ఏమి నేను చెప్పలేదు. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే సస్పెండ్ అయింది అనేసి చెప్పాను కదా. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ఓరియంటేషన్ డే అనేది కామన్గా అన్ని కాలేజెస్లో ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ అందరూ సెలబ్రేట్ చేస్తారు. ఇట్స్ లైక్ ఎ సెలబ్రేషన్ ఫర్ ద కాలేజ్ అన్నట్టే అనిపిస్తుంది. అండ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అండ్ అందరికీ అక్నాలెడ్జ్ చేయడం, ఆ ఇయర్లో ఆ పర్టికులర్ ఇయర్లో కానీ ప్రీవియస్ ఇయర్లో వాళ్ళ కాలేజెస్కి వచ్చిన ర్యాంక్ కానీ ప్లేస్మెంట్స్ కానీ వాటి గురించి మాట్లాడి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం ఇన్స్పైరింగ్గా, ఆ తర్వాత ఏంటి అనే బ్లాంక్ క్వశ్చన్ మార్క్తోని ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఐడియా రావడానికి అనేసి, అండ్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ వెల్కమింగ్ ద న్యూ వన్స్ ఇన్ ద కాలేజ్ అన్నట్టుగా కూడా ఉంటుంది. సో అలాంటి ఓరియంటేషన్ డేకి అయితే మేము వచ్చామన్నమాట. సో మా తమ్ముడికి గురునానక్ కాలేజ్ వచ్చింది. సో ఫర్ దట్ వీఆర్ సో హ్యాపీ. మా మమ్మీ అయితే చాలా చాలా హ్యాపీ. మా మమ్మీ అనే కాదు, మా ఫ్యామిలీలో అయితే అందరికీ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. బికాస్ ఓన్లీ వీ గైస్ నో అబౌట్ హిమ్, హౌ హీ యూస్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ అనేది మాకు మాత్రమే తెలుసు. హీ యూస్ టు డూ పొలం పనులు అండ్ సేమ్ టైం స్టడీస్ కూడా. సో చాలా డిఫికల్ట్ తనకి సేమ్ టైం రెండు మేనేజ్ చేయాలి అని అంటే, అండ్ హీ హ్యాస్ నో ఆల్టర్నేటివ్స్ ఎట్ ఆల్. సో అలాంటి పీక్ సిచ్యువేషన్లో కూడా హీ యూస్ టు మేనేజ్. వాడు ఇంతవరకు వచ్చాడు అంటేనే వీఆర్ సో గ్రేట్ఫుల్ అబౌట్ హిమ్. And he's not a guy who is waiting for the external motivation or inspiration like that. ఎందుకంటే మా ఇంట్లో ఉండే సిచ్యువేషన్స్ వల్లనే అందరూ కూడా, వాడు ఒక్కడని కాదు, ఈవెన్ అస్ చాలా చాలా మోడిఫై చేసుకుంటూ అండ్ ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా వి మౌల్డ్ టు ఇట్. అందులో మేము ఎలా మౌల్డ్ అయితే అందులో ఫిట్ అవ్వాలి అనేది ఉంటుందో, సో we used to mold like that to fit into that situation and we lead our life అన్నట్టుగా ఉంటుంది at our home especially. సో ఆ విషయంలో he just rocked it. అండ్ తనకి ఎక్స్టర్నల్గా ఏది ఇన్స్పిరేషనో లేదంటే మోటివేషనో ఏది అక్కర్లేదు. హీ కెన్ డూ ఎవ్రీథింగ్. తను ఎలాంటి పనులైనా మేనేజ్ చేసుకుంటాడు ఒక్కడే. సో కంప్లీట్గా చెప్పాలి అని అంటే, ఒక సిస్టర్గా ఐఎమ్ సో ప్రౌడ్ టు హ్యావ్ హిమ్ యాజ్ మై బ్రదర్. And our family feels so happy to have him and lucky to have him in. Now we are going to discuss about the solution for the suspension of Aadhaar card. Aadhaar card ఎందుకు సస్పెండ్ అయింది, దానికి రీజన్స్ ఏంటి, అండ్ హౌ టు రిజాల్వ్ ఇట్ అనేది మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో సొల్యూషన్ ఏంటంటే, మీరు చాలాసార్లు ఆధార్ ఫొటోస్ అప్డేట్ చేయడానికి అనేసి ట్రై చేశారు కాబట్టి అవి 2-3 ఉంటాయి కదా. కాబట్టి అందులో ఏది ఓకే చేయాలి అన్న దానికి కొంచెం టైం పడుతుంది. సో అందులో మీరు రీసెంట్గా ఏదైతే దిగి ఉంటారో, అంటే రీసెంట్ ఫోటో ఏదైతే అప్డేట్ చేస్తుంటారో, మేబీ అది ఈమెయిల్ ఐడి కోసం, మొబైల్ నంబర్ కోసం, దేనికోసం అయినా మీరు అప్డేట్ చేసుంటారు కదా. సో ఆ వెరీ రీసెంట్ వన్ని అది అప్డేట్ చేసుకొని ఓకే చేసేంత వరకు 90 days టైం పీరియడ్ ఉంటుంది.
సో ఆ 90 డేస్ టైం పీరియడ్ వరకు మనం వెయిట్ చేశాక స్టిల్ ఇంకా అది సాల్వ్ అవ్వకపోతే అప్పుడు మీరు ఆధార్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి అడగొచ్చు. ఎందుకంటే ఈ 90 డేస్ పీరియడ్ కూడా అంత నార్మల్గా కాదు. కొన్నిసార్లు మనం 90 డేస్ పీరియడ్ ఉంది అనేది కూడా మర్చిపోయి ఇలా వెంటనే అక్కడికి వెళ్ళి 2-3 సార్లు వెళ్ళేసి అలా మనం రిపీటెడ్గా వెళ్ళడం వల్ల కూడా ఏమీ లాభం ఉండదు. వాళ్ళు వెయిట్ చేయమని చెప్పినంత వరకు మనం వెయిట్ చేసి ఆ తర్వాత వెళ్తే మేబీ విల్ గెట్ సొల్యూషన్ ఫర్ అవర్ ప్రాబ్లమ్స్. సో దట్ ఈజ్ అబౌట్ దట్ వీడియో. మా తమ్ముడిది అయితే సాల్వ్ అయిపోయింది, వాడి కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. ఫైనలీ హీజ్ ఇన్ టు ద కాలేజ్ నౌ. వాడికి గురునానక్ కాలేజ్ వచ్చింది. సో వాడు సిటీకి వెళ్ళకుండా 2 బస్సులు ఎక్కకుండా ఒకే బస్లో అది కూడా ఇంటి నుంచి వెళ్ళగలిగేలాగా ఉండాలి అని అనుకున్నాడు. ద వే హీ మేనిఫెస్టెడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండింది. వాడు అనుకున్న బ్రాంచ్లో అనుకున్న కాలేజ్ వచ్చింది. వీఆర్ సో హ్యాపీ ఫర్ హిమ్. మా మమ్మీ కూడా చాలా హ్యాపీ. సో ఈరోజు వాడి ఓరియంటేషన్ డే అనమాట. ఆ ఓరియంటేషన్ డేకి పేరెంట్స్ కూడా రావాలి కదా. సో హియర్ యూ మైట్ బీ సర్ప్రైజ్డ్. మా డాడీ కనిపించట్లేదని, హీస్ కమింగ్ అండి. సో ఇలా మేము మా తమ్ముడి ఓరియంటేషన్కి మా డాడీ, నేను, మా తమ్ముడు, మా మమ్మీ వెళ్ళామన్నమాట. ఇక్కడి వరకు అయితే ఎలాగోలా వచ్చేసాడు. బట్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అగైన్. ఇది ఇంకో ప్లాట్ఫామ్ తనకి. సో హీ హ్యాస్ టు ప్రూవ్ అగైన్ కదా. సో ఎలా చేస్తాడు అనేది అయితే ఇంకా కంప్లీట్గా తన మీదే డిపెండ్ అయి ఉంది. సో కన్సిడరింగ్ దిస్ వీడియో యాజ్ మై ప్లాట్ఫామ్, ఐ వాంటెడ్ టు సే సంథింగ్ టు దిస్ జనరేషన్ యంగ్స్టర్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ the circumstances you come from, and don't forget your family background and your parents especially, and remind yourself every day, every minute, so that you will be on track. సో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ నీకు కనిపించే అట్రాక్షన్స్ అన్నిటికీ కూడా నువ్వు అట్రాక్ట్ అయిపోకుండా ప్లీజ్ బీ స్టేబుల్ టిల్ యూ కంప్లీట్ యువర్ స్టడీస్. సో ఎట్ ద ఎండ్ యూ ఓన్లీ హ్యావ్ టు రిమెంబర్ ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి దాకా వచ్చావు అనేది. సో అది నీకు ఒక క్లారిటీ ఉంటే యూ వోంట్ గో అండ్ యూ వోంట్ అట్రాక్ట్ ఫర్ ఎనీథింగ్ ఎక్స్టర్నల్. Guys, you have to understand the main thing is you're investing your most precious time of 4 years into this BTech or something else. So అందులో అంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే ఇట్ హ్యాస్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ ఎట్ ద ఎండ్ కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ దెన్ ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ కదా. సో you're investing your time, money and everything means it has to give some kind of output. So work for that and all the best for everyone. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఎలా అనిపించింది అనేది నాకు తెలీదు. సో నాకు తెలియాలి అని అంటే ప్లీజ్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టే ట్యూన్, సీ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.